మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిన్న అచ్యుతాపురం దగ్గర జరిగిన ఆ ప్రమాదం రియాక్టర్ పేలి 17 మంది మరణించడం పైన సంతాపం తెలియజేస్తూ ఇక ఇతర అంశాల్లోకి వెళదాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టారు. ఒకటి, అప్పటి CEO అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా అడావుడిగా 10 రోజుల్లోనే వీవీప్యాట్ స్లిప్లను ధ్వంసం చేయండి అని ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆయన తెరదీశారు. అదే టైంలో 2 మార్గదర్శి కేసులో సీఎంలు ఇద్దరు స్పందించాలన్నారు. ఇక ఈనాడు వారు చాలా ప్రముఖంగా నేరం చేయాలంటే భయపడాలని చంద్రబాబు గారు అన్నారని ఆయన సూక్తులన్నీ కలిపి గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తూ ఓ పెద్ద వార్త రాశారు. ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ రివ్యూలో చేశారు. 3 నెలలుగా అరాచకాలు సాగుతూ ఉంటే అప్పుడు అవన్నీ నేరాల కింద చంద్రబాబు గారు కానీ ఇటు ఈనాడు వారు కానీ ఎవరు కూడా పరిగణలో తీసుకుంటున్నట్లేరు. ఆ అరాచకాలన్నీ కూడా యథాప్రకారం సాగిపోతుంటే నేరాలు చేయాలంటే భయపడాలని ఆయన సుభాషితాలు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మార్గదర్శి ఇది అరాచకం నేరం అవుతుందా కాదా ఆ విషయం కూడా చెప్పగలరా? మరి దీనిపైన ముందుగా ఉండవల్లి గారు ఏమన్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు. నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు, సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి వేస్తాడు? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ ఎవడ కావాలండి, ఆవేళ పోలింగ్ అయింది కావాలి. కానీ ఆ చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు? ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు ఎక్కడానికి ఆ స్లిప్పులన్నీ డిస్ట్రాయ్ చేసేసారట. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు. రైట్. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ముఖేష్ కుమార్ గారు మీనా పాత్ర కూడా దీంట్లో ఉన్నట్లు అనిపిస్తోందా? ఈ మొత్తం ఈ చివరికి అందరికీ సామాన్య ప్రజలకు సైతం ఈ ఈవీఎంల మీద అనుమానం వచ్చేలాగా వ్యవహారాలు నడిచిన తీరు కానీ, ఇప్పటికే ఈవీఎంల ప్రభుత్వంగా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చాలామంది వ్యంగ్యోక్తులు విసురుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉండవల్లి గారు చెప్పినటువంటి అంశం చాలా నిజంగా వినటానికే చాలా ఘోరంగా ఉంది. ఆయన చెప్పిన తీరు చూసిన తర్వాత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించవలసినటువంటి ఈ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కానీ లేదా అధికారిక వ్యవస్థ కానీ ఈ రాజకీయ వ్యవస్థ కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా కుమ్మక్కై మొత్తం ఎన్నికల ప్రక్రియనే దారుణంగా మరి వంచాయా ఏమిటి? అసలు ఈ రకంగా వీవీప్యాట్లు 10 రోజుల్లోనే ధ్వంసం చేయమని మీనా గారు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఈ మొత్తం నిజానికి ఒకప్పుడు ఈవీఎంల మీద అనుమానాలు వస్తే మనబోటి వాళ్ళని కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్ జరిగిందనే అనుమానం రావటం లేదా? మరి రెండో అంశంలోకి తర్వాత వెళదాం. ఆ 2 అంశాల మీద చెప్పండి. చంద్రబాబు గారు స్పందిస్తారా లేదా? ఉండవల్లి గారు కోరినట్లు మార్గదర్శి కేసులో నేరాలు ఓ పక్కన ఘోరంగా 3 నెలలుగా 2.5 నెలలుగా సాగుతూ ఉంటే నేరాలు జరిగితే ఎవరు భయపడాలంట? అసలు భయపడకుండా నిన్నే కదా తాడిపత్రిలో అరాచకంగా వాహనాలను తగలబెట్టినటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడలేదుగా. అంటే తెలుగుదేశం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ భయపడాలా ఏమిటి? అసలు ఈ అరాచక పాలనకి చంద్రబాబు గారు అప్రతిష్ట అయినా తెచ్చుకుంటానికి సిద్ధంగానే అరాచక పాలన అంతం చేయడానికి సిద్ధంగా లేడని అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? ఉండవల్లి గారు చేసినటువంటి కామెంట్ మీద ప్రత్యేకించి మీనా గారు గారు మీ దగ్గర ఓట్ ఫర్ డెమోక్రసీ వారి నివేదిక అందుబాటులో ఉన్నదో లేదో నాకు తెలియదు.
లేదా సంక్షిప్త రూపం అందుబాటులో ఉన్నదో లేదో తెలీదు, నాకైతే అందుబాటులో లేదు. కానీ దాని సారాంశం కొంతవరకు నేను చదివి అందులో చాలా ఉండవల్లి గారు చెప్పిన కొత్త విషయాలు ఉన్నప్పటికీ ఉండవల్లి గారు చెప్పిన సారాంశము స్ఫూర్తి ఏముందో దాని బిఎఫ్టి వాళ్ళు మొట్టమొదట ఒక ఎలక్షన్ కమిషన్ ఒక ఇది ఇచ్చారండి, ఏది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ లో వారు 5 అంశాలను లేవనెత్తారు. ఆ 5 అంశాలను ఇప్పుడు ఉండవల్లి వారు కూడా లేవనెత్తారు. ఈ ఎన్నికల నిర్వహణ 2024 ఎన్నికల నిర్వహణలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, ఇల్లీగాలిటీ జరిగింది, చట్టవిరుద్ధమైన పనులు జరిగాయి, వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లోపించింది, నో అకౌంటబిలిటీ, ఎవరికి జవాబుదారీతనం లేని విధంగా ఉన్నది అనే అంశాలను 5 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు ఎన్నికల సంఘానికి. దీనికి సమాధానం చెప్పండి, ఎన్నికల సంఘం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి ఏమనుకోవాలి, మనకి వారికి వీటికి సమాధానం చెప్పడానికి వారి దగ్గర సమాధానం లేదు. మౌనం అర్థంగీకారం అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒక అనుమానం ప్రజలకి. వాళ్ళు వచ్చి బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదా పబ్లిక్ లోకి వచ్చి ఇది మీరు దీన్ని అపోహపడుతున్నారు, ఇలా కాదు, ఎన్నికల వ్యవస్థ ఇలా నడుస్తుంది అని చెప్పకుండా రాష్ట్రానికి ఒక రకమైన నిబంధనలు పెట్టడము, ఒక్కొక్క దశలో ఒక రకమైన నిబంధనలు పెట్టడము, ప్రజలు అడిగిన ప్రశ్నలకు కానీ, బాధ్యత కలిగిన సంస్థలు అడిగిన ప్రశ్నలకు కానీ, చాలా బాధ్యతాయుతులైన వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటము, నేరుగా పబ్లిక్ లోకి రాకుండా, నేరుగా పబ్లిక్ లో ఒకసారి వచ్చారు ఏంటి ఎన్నికలు 2 రాష్ట్రాలు ఎన్నికలు ప్రకటించడానికి వచ్చారే తప్ప ఈ ప్రజల్లో ఉన్న ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి ఏమాత్రం రాలేదు. రాకపోవటమే మనకి అనుమానాలను స్థిరపరిచే విధంగా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ వాడి నుంచి, అధికారుల ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి, అధికారుల 11 ఈవీఎంలను పగలగొడితే ఒక ఈవీఎం గురించి చర్యలు తీసుకోవడం గురించి, ఒకరి మీద కేసు పెట్టడం గురించి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో మరింత అనుమానాస్పదంగా ఉంది. మనం ముందే అనుమానించాము, బిఎఫ్డి 12.58% ఓట్లు, సర్జింగ్ ఆఫ్ ఓట్స్ అని అర్థం. బిఎఫ్డి వాళ్ళు వాడిన పదం అంటే సర్జింగ్ ఆఫ్ ఓట్స్, ఓట్లు ఈ విధంగా ఎందుకు పెరిగినాయి, దీనికి సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ వ్యవస్థలు ఇక్కడ తప్పు జరిగిందనే విషయం నిర్ధారణ అయినట్టు, దాదాపు నిర్ధారణ అయింది. ప్రజలు అనుమానాలు పోయే విధంగా ఈ తప్పిదాలను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పిదం జరిగిందని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఉప ఎన్నిక నిర్వహించాలి. ఉప ఎన్నిక ఒంగోలు ప్రాంతంలోనే కాదు, మొత్తం దేశమంతా చాలా చోట్ల నిర్వహించాల్సి వస్తుందన్న భయం ఎన్నికల సంఘానికి ఉంది, ప్రభుత్వానికి ఉన్నది. ఉప ఎన్నికలు ఏంటండి? కాదు ఈవీఎంలు కనుక ఎస్టాబ్లిష్ అయితే మొత్తం దేశంలో ఎలక్షన్సే మళ్ళీ పెట్టాలి. ఉప ఎన్నికలే కాదు, అడిగిన వాళ్ళ వరకే కాదు, మొత్తం దేశం అంతా అరాచకం జరిగినట్లే కదా. మీకు గుర్తుండే ఉంటుంది కేఎస్ఆర్ గారు, అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో గందరగోళం ఏర్పడితే భారతదేశం నుంచి అధికారుల బృందం వెళ్ళింది. అంటే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్, మేబీ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఏమైతున్నది ఇప్పుడు పరిస్థితి? అకౌంటబిలిటీ లేదు, సమాధానం లేదు. ప్రజలకు అనుమానాలు వస్తే సమాధానం చెప్పాలి కదా. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు జనరల్ గా మాట్లాడారు ఓకే, కానీ ముఖేష్ కుమార్ మీనా అన్న ఆయన 45 రోజుల్లో తర్వాత ధ్వంసం చేయాల్సినటువంటి ఆ స్లిప్పులు అనండి, ఇంకోటి అనండి, వాటిని 10 రోజుల్లోనే ఇంకెందుకు చేయలేదంటే ఇంకా అసలు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? ఇల్లీగాలిటీ అంటే ఇదే సార్, ఇల్లీగాలిటీ అంటే ఇదే సార్. అలాగే అకౌంటబిలిటీ లేదు, దీనికి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అన్ని. మన మీనా గారు నేను దాదాపు 20 మంది ఎన్నికల సంఘం అధికారులను చూశాను నా కెరీర్ లో, మీరు కూడా చూసుంటారు. ఇంత డంబ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఇప్పటి వరకు రాలేదు. ఈయన డంబా లేకపోతే డైబాలికల్ అనేది విషయం ఎన్నికల ఈ తతంగం. మనం రాజ్యాంగ పదవిలో ఉండే వాళ్ళని చాలా గౌరవిస్తాము, మన రక్తంలో ఉంది. మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగ పదవులు ఉన్నట్టు గౌరవిస్తాం, పెద్దలను గౌరవిస్తాం. కానీ వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రవర్తిస్తలేదు. ఎన్నికల సంఘం ప్రజల గౌరవాన్ని పొందే విధంగా ప్రవర్తించడం లేదు, ఎన్నికల అధికారులు ప్రవర్తించలేదు, రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు ప్రవర్తించలేదు, పోలీస్ అధికారులు లేదు. మిమ్మల్ని మేము ఎందుకు గౌరవించాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు కేవలం రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి మీరు చేసే పనులన్నిటికీ మేము ఎస్ చెప్పాలా? 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ ఎట్లా ఇచ్చేస్తారు? 45 రోజులు ఉండాల్సింది.
ఒక పక్కన ఎన్నికల తతంగం మీద అనుమానాలు, ఎన్నికల జరగడం ముందు నుంచి జరిగిన తర్వాత కూడా అనుమానాలు వచ్చాయి కదా. అనుమానాలు వచ్చినప్పుడు కూడా టెక్నికల్ గా తీసుకుని మాకు 20 రోజులే ఉంచాలి, 45 రోజులే ఉంచాలి, 10 రోజులే ఉంచాలి కాబట్టి వీటిని డిస్ట్రాయ్ చేసేస్తున్నామని అనటం అది అసలు ఏదైనా ఒక ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతం అంటే రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు కానీ, ప్రధాని పదవిలో ఉన్నవారు, గవర్నర్ పదవిలో ఉన్నవారు ఎన్నికల సంఘం ఏం చేస్తున్నారు? ఆర్ దే నాట్ అకౌంటబుల్ టు ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ? నా ఓటు నేను అడిగిన వారికే ఓటు పడుతుందా, నేను వేసిన వారికే ఓటు పడుతుందా, నా ఓటు ఎవరికన్నా పడుతుందా? అసలు ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత ఉన్నదా, క్రెడిబిలిటీ ఉన్నదా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. వెంకట్రావు గారు వెస్ట్ గోదావరి నుంచి. వెంకట్రావు గారు మీకేమనిపిస్తూ ఉంది? 45 రోజులు ఉంచవలసినటువంటి వీవీప్యాట్ స్లిప్పుల్ని 10 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయలేదా అని మీనా గారు అంటే అప్పటి సీఈఓ గారు ఆ ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు వారికి వచ్చిన సమాచారం ఆధారంగా. ఈ చదివి చూసిన తర్వాత మొత్తం ఏదో గోల్మాల్ జరిగినట్లు అనిపిస్తోందా లేదా? మళ్ళీ రాష్ట్రం అంతా చిన్న పిల్లడు చెప్తారు ఎంత మోసం జరిగిందని. అదండి ఎలా అంటే మా ఉందండి దగ్గరలో ఉండి గ్రామంలో ఆయన ఇంట్లో బయట రాదు 45,000 మెజార్టీ. ఇంట్లోంచి బయట రాకపోతే పోటీ ఎవరికైనా టీడీపీకి వైఎస్ఆర్కి. అవును, టీడీపీ కాదండి ఇండిపెండెంట్ కి వైఎస్ఆర్కి అక్కడ ఎలక్షన్ వచ్చిందేమో రవ్వరికి ఇస్తుంది. అది ఏ ఊరికి ఆ ఊరు రావద్దని చెప్పి వెనక్కి పంపించారండి. పెద్దమేరం ఆడ గొల్ల కొడేరు కొన్ని ఏరియాలన్నీ కూడా ఊళ్ళోగా రావాలా ఆయన్ని. ఆయన 45,000 మెజార్టీ. అందరి ప్రజలు అర్థం ఉందండి. ఎలా లక్ష్మణుడు మారే ఈసీ ఉందండి, ఎంతో దుర్మార్గం అండి. అదే ఏమైందండి, తప్పు ఏం జరిగింది ఆయన అడిగిందేంటి వాళ్ళు చెప్తారు. దొంగలు వచ్చి దొంగదనం జరగలేదు ఇంకోటి పట్టుకెళ్తే పట్టుకుంటాము, ఇప్పుడు పట్టుకునేది కాదంటే అది అబద్ధం కదా. ఎంతో మోసం అండి. అది పెట్టాడండి, అది కట్టారు, అమౌంట్ కట్టారు. ఇప్పుడు మీకు ఓటుకి వెళ్తామండి, ఓటుకి వెళ్ళిన సరే మరి ఏమంటారు మీరు వేయాలంటే మంచి ఓటు కావాలంటే ఓటు అండి చరణ కట్టే వేసుకోండి అంటారు. తప్పు ఒప్పుగా ఉంటది. అవును, రెండు చూపించి అయ్యా అంతా బాగానే ఉందని చెప్తే అయిపోయేది. అట్లా చెప్పట్లేదంటేనే డౌట్ వస్తుంది. కాదు నాకైతే నాకైతే ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తా ఉంది. చిన్న మాట అండి, కంప్లీట్ చేయండి. ఈ మోడీ గారు జిఎస్టీ వల్ల చిన్నగారు అందరూ నాశనం అయిపోయారు మొత్తం. ఏది మోడీ గారి జిఎస్టీ వల్ల? ఓకే, అది వేరే చర్చ. చర్చ కదా నాశనం మోడీ వల్ల ఎలా అని మొత్తం రాష్ట్రం ఇండియా అంతా నాశనం అయిపోయింది. రైట్, ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు మోడీ గారి చర్చ కాదు, ఇక ఇంకొకరు సుధాకర్ గారు ఒకళ్ళు ఉన్నారు. ఈ నాకేమనిపిస్తుందంటే 2 రోజులు 4 అన్న విషయం చిన్నపిల్లాడిని అడిగిన చెబుతారు, కానీ దాని మీద ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్కి అర్థం కాలేదంట. ఈ హైకోర్టులో 4 రోజులుగా లాయర్లంతా, న్యాయ నిపుణులంతా, న్యాయ వ్యవస్థ అంతా తర్జన పడుతున్నారు. 2 రోజులు 4 అని చెప్పడానికి చిన్నపిల్లాడిని చెప్పే పరిస్థితి కదా. ఆ వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎంలు లెక్కేయండి అంటే 2 సరిపోల్చండి అంటే అదేంటో అర్థం కావట్లేదంట. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకంటే ఘోరంగా ఏమైనా ఉంటుందా? సుధాకర్ గారు నమస్కారం. మీకు ప్యానలిస్టులందరికీ, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మీనా గారి పాత్ర చాలా అద్భుతమైనటువంటి పాత్ర అండి అది. అందుకనే ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయనకి 4 కీలకమైన శాఖల్లో ఆయన స్పెషల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు సీఎం గారు. అపాయింట్ చేశారా? 4 అండి, 4 కీలకమైన శాఖలు అండి. ఓకే, అలాగే ఈయన ప్రతి వాళ్ళకి కూడా ఎవరి రుణం ఉంచుకోడండి. రామోజీరావు గారి రుణం కూడా ఆయన చనిపోయిన తర్వాత ఇది 12 కోట్లు ప్రజాధనం పెట్టి ఆయనకి నిర్మించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎవరు వెంకటరావు గారు చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజుని అసలు ప్రాంతాలకు రానివ్వలేదండి. అటువంటి వ్యక్తికి 45,000 ఓట్లు మెజారిటీ అంటే ఇది కేవలం ఈవీఎంలు తప్పిస్తే ఇంక వేరే ఏమీ కాదండి. చూద్దాం మరి అది ఆ రకమైన పరిస్థితి నిజంగా ఉంటే అంతకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది? శివశంకర్ గారు మాట్లాడండి. ఇంతక మీరు అన్నట్టు ఈవీఎంలో గోల్మాల్ జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఎవరైతే అవగాహన ఉందో ఓటర్ ఉన్నారో అందరికి కూడాను మొదటి నుంచి కూడాను పూర్తిగా ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఇంకా బలం చేకూరుస్తూ ఇంతకుముందు మీరు చెప్పినట్టు, ప్రసాద్ గారు చెప్పినట్టు, పెద్దలు
వీడియో ఏడిఆర్ కానీ లేదా పరకాల ప్రభాకర్ కానీ అవన్నీ కూడాను ప్రజలందరికీ కూడా తెలుసు. తర్వాత ఈ రీసెంట్ 3 ఇన్సిడెంట్స్ నేను చెప్తానండి. మీరు అన్నట్టు ఒకటి ఏంటి, ఫామ్ 20 అనేటువంటిది నార్మల్ గా ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లో దేశమంతా ప్రతి పోలింగ్ బూత్ సంబంధించినటువంటి ఎన్ని పోల్ అయ్యాయి, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటిది అప్లోడ్ చేయాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కు ఉంది. అది ఇంతవరకు చేయలేదు. 10 రోజుల్లో చేయాల్సినటువంటిది 70 రోజులైనా ఎందుకు అది చేయలేదు అనేటువంటి అనుమానాలు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 12.5% ఎక్సెస్ ఓట్లు అనేటువంటిది పోలైన అది చూపించారు కదా కౌంటింగ్ లో. ఈ రోజు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే ఉదాహరణకు ఒక బూత్ లో 800 ఓట్లు పోల్ అయితే ఆ 800 ఓట్లకు సంబంధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేనకు, మిగతా పార్టీకి ఎన్ని వచ్చినట్టు తెలుగుదేశం అనేటువంటిది వేయించాలి. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పిన 12% అంటే ఇంకా 96 ఓట్లు అధికంగా, అంటే 896 ఓట్లు పోలైన కల్పిస్తాయి. కానీ రియల్ గా పోలైంది 800 అయితే వచ్చినటువంటి వివిధ పార్టీలకు 896, ఆ 96 ఓట్లు తెలుగుదేశానికో, జనసేనకో, బీజేపీకో పడింటాయి. ఇవన్నీ కూడా బయట బట్ట బయలైతాయి అనేటువంటి ఉద్దేశంతో అప్లోడ్ చేయలేదా అనేటువంటి ఇదొక అనుమానము. రెండవది, ఈ ముఖేష్ కుమార్ మీనా గారు ఉంటారు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫీసరు, నార్మల్ గా పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారము, ఆ యొక్క జియో ప్రకారం కానీ, ఆ యొక్క గజెట్ ప్రకారము 45 రోజుల వరకు కనీసం 45 రోజుల వరకు ఆ ఎలక్షన్ సంబంధించిన పోలైనటువంటి ఆ యొక్క సామాగ్రిని కానీ, ఆ యొక్క బ్యాలెట్ ఓట్స్ కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ ఓటు కావచ్చు భద్రంగా ఉంచాలి. ఆ స్ట్రాంగ్ రూమ్ అయిపోయిన తర్వాత అక్కడే పెట్టి భద్రంగా ఉంచాలి అనేటువంటిది బేసిక్ నామ్స్ ఉన్నప్పుడు, ఈయన 26వ తారీఖు అంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిపోతే జూన్ 26 అంటే కరెక్ట్ గా 22 రోజులకే పెట్టి ఇది 10 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమన్నారు కదా. జూన్ కాదు, ఏప్రిల్ జూన్ లో రిజల్ట్స్ వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఆ 22 రోజులకి అందులో ఏముంది, ఆ యొక్క జీవో చదివితే నేను ఉండవల్లి గారు అందరు కూడా ప్రజలకు అందరికి కూడా వెళ్ళింది. జీవోలో ఏముంది, ఆ వివిప్యాట్స్ ప్లస్ అది కంట్రోల్ యూనిట్ ప్లస్ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్స్ అన్ని కూడాను బర్న్, అంటే బర్న్ అనేటువంటి పదం ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క వివిప్యాట్స్ అన్ని కూడా కాల్ చేసేయండి, ఈ సిపిఓలో ఉన్నటువంటి మెమరీ చిప్ అంతా కూడాను డిస్ట్రాయ్ చేయండి అని ఇచ్చారు. 45 రోజులు ప్రాథమికంగా ఉంచాల్సినటువంటి ఆ యొక్క డేటాని ఎందుకు 10 రోజుల్లోనే చెయ్యలేదు అని ఎందుకు ఆదేశాలు జారీ చేసినట్టు, ఎవరు మీకు ఆదేశాలు జారీ చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది ఇక్కడ బాగా ప్రజల్లో బలంగా నిన్నటి నుంచి ఒక నమ్మకానికి వచ్చేసారు. ఎందుకు ఈ జీవో యొక్క సారాంశం ముఖ్యంగా ఎందుకు అది హైలైట్ అయిందంటే, ఈ బాలినేని గారు వేసిన పిటిషన్ కి వాళ్ళు ఏం చెప్పారు, డబ్బులేం కట్టించుకున్నారు, 5% అంటే 12 ఈవీఎంలు కౌంట్ చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. ఆ 12 దాంట్లకు 6 లక్షలు కట్టించుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఏదో ఒకటి తీసుకొని డబ్బులు వెనక్కి ఇస్తాము, విత్డ్రాల్ కాండి అనేటువంటిది బతిమాలుకున్నారు. లేదు కాదు కూడదన్న తర్వాత దీనికి మళ్ళా నెక్స్ట్ ఏం చేస్తారు, మాక్ పోలింగ్ నిర్వహిస్తా ఉన్నారు. మాక్ పోలింగ్ ఏంటండి, మాక్ పోలింగ్ ఇక్కడ నిర్వహించడానికి నేను అనుకోవడం ఈ రోజు బలమైన కారణాలు ఏంటంటే, ఆల్రెడీ డేటా డిలీట్ చేసింటారు, వివిప్యాట్లు బర్న్ చేసింటారు. ఆ జియో ప్రకారం ఇంకెక్కడున్నాయి మాక్ పోలింగ్ రీవెరిఫికేషన్ చేయడానికి డేటా ఉంటే కదా. అవును, ఏదో జరిగింది కాబట్టి తతంగా అదంతా డిస్ట్రాయ్ చేస్తారా, అది హైకోర్టుకి చెప్పలేకున్నారు ఎలక్షన్ కమిషన్. ప్రజల్లో గందరగోళం ఏర్పడిచేసి ఇది సార్ భారతదేశ ప్రజాస్వామ్యం మీరు అన్నట్టు ఒంగోలు నియోజకవర్గం ఒక్కటే రీపోలింగ్ కి వెళ్ళదు, ఉప ఎన్నికకి వెళ్ళదు. దేశంలో ఈ యొక్క ఎన్నిక రద్దు చేసి ప్రపంచంలో ప్రజాస్వామ్యం భారతదేశం తల దించుకొని, మరోసారి చెప్తున్నా, ఇందాక పెద్దలు ప్రసాద్ గారు చెప్పినట్టు అమెరికా ఎన్నికల్లో ఏదో జరిగితే భారత ఎన్నికల కమిషన్ వెళ్ళేసి దాన్ని ధృవీకరించిందన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క అవకతవకలు చూసి ప్రపంచం ముందు భారత ఎన్నికల కమిషన్ అంటే మన సార్వభౌమతని తల దించేటట్లు జరిగేటువంటి పరిణామాలు వస్తాయని వీళ్ళు ఏమైనా తప్పించుకుంటున్నారా? ఇక మూడవది, మీరు ఈ సారాంశాలు అన్ని చూసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ కి కనీసమైనటువంటి బాధ్యత ఉంది. ఏడిఆర్ సంస్థ కావచ్చు, విఎఫ్డి కావచ్చు, సాక్షాత్తు భారతదేశ ప్రభుత్వంలో 4వ పొజిషన్ లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి భర్త 12.5% ఎక్సెస్ అయ్యాయి, 79
లోక్సభ నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయి, ఈ ఎన్నిక సరైనది కాదు అని వేదికల మీద చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ క్షణాల్లో బయటకు వచ్చేసి దానికి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారథిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు 2009లో నానా యాగి చేసి ఈవీఎంలో గందరగోళం జరిగింది. దీన్ని అప్పట్లోనే ఇది ఏ లేదండి, అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, మెషిన్ లెర్నింగ్ లేదు, టెక్నాలజీ లేనప్పుడే అత్యాధునిక టెక్నాలజీ లేనప్పుడే అప్పట్లోనే ఈవీఎం జరిగిందని వాళ్ళ శిష్యుడి ద్వారా ఓని గందరగోళం చేసేసి జరిగింది అని చెప్పారు కదా. ఇంత టెక్నాలజీ 2019లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నారు కదా, ఆయన కూడా ఉన్నారు ఈవీఎంలు మోసం అని. ఇప్పుడు ఆయన దాని గురించి అసలు మాట్లాడట్లేదు, నోరు వెప్పట్లేదు తెలుగుదేశం వారు కానీ చంద్రబాబు. ఇంత గందరగోళం జరుగుతుంటే సార్, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి ప్రజల వరకు ఆంధ్రప్రదేశ్ వైపు ఏలు చూపినప్పుడు ఇక్కడ ఆయన ఎందుకు దానికి క్లారిటీ ఇవ్వలేదు? ఏదో చిన్న జరగకపోయినా కూడా జగన్ చుట్టూ మొత్తము యంత్రంగా మంత్రులందరూ గోలగోల చేస్తారే, దీని విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లున్నారనేటువంటిది అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఖచ్చితంగా సార్ ఇందులో ఏదో మతలబు ఉంది, ఏదో జరిగింది, ఏదో అనే డౌట్ ఆ దశ దాటిపోయింది మిత్రమా శివశంకర్ గారు, ఆ దశ దాటిపోయింది. మాబోటి వాళ్ళం మీరు ఎవరన్నా ఈవీఎంల గురించి మాట్లాడితే ఊరుకుండా ఎందుకు మోసం జరుగుద్దని అని వాదించిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు. కానీ గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత నేను కూడా ప్రసాద్ రెడ్డి గారు కానీ నేను కానీ మేమంతా కూడా స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాం. ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్ జరిగింది, ఏదో జరగడం కాదు, ఈవీఎంల గోల్మాల్ జరిగింది. అసలు వీవీప్యాట్ స్లిప్పులు కానీ వీటన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందండి? ఒక 6 నెలలో సంవత్సరం 2 ఏళ్ళలో ఉంటే నష్టం ఏముంటుంది? ఎవరైనా కోర్టుకు వెళ్తే అయ్యా చూసుకోండి ఎవరుంటాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో పరీక్షల్లో ఏమంటాం మార్కులు సరిగా రాకపోతే ఆ రీఅప్లికేషన్ పెట్టుకుంటే వాడు కౌంట్ చేసి చూపిస్తాడా లేదా? లేదు నేను చూపించను, సిస్టమ్ ఇంతవరకే అని సిస్టమ్ చెప్పి ఊరుకుంటాడా ఇంటర్మీడియట్ బోర్డు వాడు కానీ ఎవరన్నా కానీ? ఇది చాలా విచిత్రంగా ఉంది. అసలు హైకోర్టులో ఈ పాటికి ఎప్పుడో తేల్చేసి ఉండొచ్చు, మరి దురదృష్టవశాత్తు మరి వాదోపవాదాలు హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ఏ రకంగా ఇచ్చినా దేశంలో వీధుల్లో అగ్గి పుట్టుకుంటుంది. అందుకని ఇది టెస్ట్ కేసు అన్నాను నేను, చాలా కీలకమైన టెస్ట్ కేసు. న్యాయ వ్యవస్థకు పరీక్ష, అధికార యంత్రాంగానికి పరీక్ష, ఎన్నికల సంఘానికి పరీక్ష. మీరు ట్రూత్ఫుల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటారా, లేకపోతే ప్రజలను మోసగించే ఒక వ్యూహంలో మీరు కూడా పావులుగా ఉంటారా అనేది ప్రజలు చూస్తున్నారు. దేశ ప్రజలంతా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత సింపుల్ కేసుని సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అని అడిగింది ఏంటి బాలనేని గారు, అయ్యా మీరు ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్లు ఈ 2 లెక్కేసి చూపించండి, ఓకే అయిపోతుంది కదా అంటే దాని మీద ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మనకెవరికి అర్థం కావట్లేదు. అందువల్లే మాబోటి వాళ్ళం కూడా ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్ జరిగింది అనేటువంటి అభిప్రాయానికి రావాల్సి వస్తా ఉంది. కన్నంలో దొంగ దొరికిపోయాడు. ఆ దొంగ ఎవరు అనేది తేల్చాల్సి ఉంది. ఎవరు చేశారు ఈ మ్యానిపులేషన్, ఎవరు చేశారు, ఏ స్థాయిలో జరిగింది, ఇది లోకల్ స్థాయిలో జరిగిందా, కేంద్ర స్థాయిలో జరిగిందా, ఏమిటి తెలియాల్సి ఉన్నాయి. రైట్, ఓకే శివశంకర్ కంప్లీట్ చేయండి. 2 అంశంలోకి వెళ్దాం. ఇంకోటి కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఆ విజయనగరం సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ లో డబ్బులు కూడా కట్టారు కదా. అదేందో సార్ విచిత్రంగా మొబైల్ కూడా ఛార్జింగ్ పెడితే ఈ రోజు 40% అయిపోయింది అనుకోండి, ఒక 4 రోజులకి దాని కెపాసిటీ బట్టి పూర్తిగా డెడ్ అవుతుంది, 1-2% ఉంటుంది, అంటే తగ్గుతుంది. కానీ ఇక్కడ 64% ఉన్నటువంటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాసుకుంటారు కదా కంట్రోల్ యూనిట్కి ఎంత ఛార్జింగ్ ఉంది అనేటువంటి సంతకాలు కూడా పెట్టించుకుంటారు ఏజెంట్ల ద్వారా. 64%ది ఆ కౌంటింగ్ రోజుకి 23 రోజులకి 99% పెరిగిందంట. ఇదేమన్నా ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ వాటి మీద వివరణ ఇవ్వాలి కదా, వాటి మీద అసలు వివరణ ఇవ్వకపోవడం కూడా చాలా దూరంగా ఉంది. రైట్ దాని గురించే రైట్. ఇంకొక అంశంలోకి వెళ్దాం. 2 అంశాలు ప్రధానంగా. మార్గదర్శి కేసులో ఉండవల్లి గారు కోరుకుంటున్నట్లుగా చంద్రబాబు గారు రేవంత్ స్పందిస్తారా? మరి దాన్ని నేరం కింద పరిగణిస్తారా, లేదు చాలా గొప్ప విషయం కింద చంద్రబాబు గారు ఇంతకాలం
రామోజీరావు మీద వేధింపులని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి కూడా అదే ప్రచారం చేస్తున్నారు. మరి దాన్ని నేరం కింద చూస్తారా లేదా? ఇంకోవైపు రోజు అరాచకాలు జరుగుతూ ఉంటే నేరం చేయాలంటే భయపడాలంట. మరి మార్గదర్శి వారు అసలు భయపడినట్టు లేరు కదా ఇంత జరిగినా కూడా. ఈనాడు వారి హెడ్డింగ్ అండి, చంద్రబాబు గారు చెప్పారండి సుభాషితం. సో దీని మీద మీ కామెంట్ చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు. చంద్రబాబు గారు స్పందిస్తారా? ఇది నేరంగా పరిగణిస్తారా లేదా? ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేయటం కానీ బ్లాక్ మనీ అని చెప్పడం, 750 కోట్లు బ్లాక్ మనీ ఉందని అభియోగాలు రావటం మీద కానీ అది నేరం కింద పరిగణిస్తారా, పరిగణించరా? మార్గదర్శి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అంతకుముందు రంగాచారి కమిటీ, ఇవన్నీ చెప్పినవన్నీ అక్షర సత్యాలు అని రిజర్వ్ బ్యాంక్ అఫిడవిట్ తర్వాత మనకు చాలా స్పష్టంగా రుజువైంది. అయినా కానీ రిచ్ అండ్ పవర్ఫుల్, ఇదేంటే యాడమ్ స్మిత్ చెప్పినట్లు ఈ వ్యవస్థలన్నీ ఎవరి కోసమో రిచ్ అండ్ పవర్ఫుల్ సేవ చేయడానికి ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి. అలాగా వ్యవహరిస్తాయా లేకపోతే ప్రజలను రక్షించడానికి వ్యవహరిస్తాయి? వాళ్లే నిబంధనలు పెట్టారు, ఆ నిబంధనలు పాటించమని అడుగుతున్నాడు ఉండవల్లి. ఆయనకి రామోజీరావు గారి మీద ఆయన వ్యక్తిగత కక్ష ఏం లేదు, మనకెవరికి వ్యక్తిగత కక్ష లేదు. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. నేర్చుకున్నాం కాదు, ఉండవల్లి గారే చాలా గౌరవంగా రామోజీరావుని ఏదో జైల్లో పెట్టాలనో ఇంకోటి చేయాలని చెప్పట్లేదు. అది తప్ప కాదా తేల్చండి అని అడుగుతున్నారు గౌరవ న్యాయస్థానం వారిని. 18 ఏళ్లుగా నడుస్తూ ఉంది ఆ వ్యవహారం. ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థ కింద అని చెప్పినట్టే, న్యాయ వ్యవస్థకి తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా పరీక్షే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రామోజీరావు గారి కేసును విభజనకు ముందు రోజు, కోర్టు విభజనకు ముందు రోజు కొట్టివేయటం అనేది ఒక పారదర్శకత లేని వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక్కడ ఉన్నది, ఇక్కడ సక్రమంగా లేవు అనే అనుమానాలు ప్రజలకు కలుగుతాయి. అంతకుముందు రామోజీరావు గారు ఏది భూములు ఆక్రమణ చేశాడు, మార్గదర్శి సరిగ్గా నడపట్లేదు, వీటిలో ఎఫిడవిట్ వేయమని అడిగితే తెలంగాణ ప్రభుత్వం, అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వము స్పందించలేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా రామోజీరావు గారిని ఢీకొనడానికి సిద్ధంగా లేదు. రామోజీరావు గారిని ఢీకొన్న వారిని చూస్తే మనకి రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు, తర్వాత ఉండవల్లి గారు కనిపిస్తారు, తర్వాత వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి, ఉండవల్లి గారు స్వయంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు ఇంప్లీడ్ అవ్వటం అనేది ఒక గొప్ప ఇది, అది నేను ఆయన దీనికి శాల్యూట్ చేస్తున్నానని కూడా అన్నాను, చాలా గౌరవపరంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు చట్టబద్ధమైన పాలన ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. తప్పు చేయాలంటే తప్పులన్నీ ఆయన చేస్తుంటే, ఆయన అనుచరులు చేస్తుంటే తప్పు చేసే భయపడాలి అని ఏదో నీతులు చెప్తుంటాడు, శ్రీసూక్తులు చెప్తా ఉంటాడు. టైం అయిపోయిందండి. ఓకే, శివశంకర్ గారు సంక్షిప్తంగా మీరు కూడా చెప్పండి దీని మీద. ఒకటి సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా కాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొచ్చేసి ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన రెస్పాండ్ కావాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మరణించినటువంటి, ఆయన సంబంధించినటువంటి నివాళి సభకే 12 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము నుంచి ఖర్చు పెట్టారు కదా. దీని గురించి అనేక విమర్శలు వస్తున్నాయి. మీరు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఏది కాదు, అయినా కూడా అలా చేశారు. ఓకే, అది మీ యొక్క వ్యక్తిగతంగా ఏ సంబంధాలు ఉన్నాయో ప్రభుత్వం ఖర్చు పెట్టారు. కానీ ఈ రోజు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సంబంధించింది, ఆ యొక్క చిట్ ఫండ్ ప్రజలకు సంబంధించింది. ఖచ్చితంగా ఇందులో ఏదైతే గత ప్రభుత్వం చేసిందో ఆ విధంగా మీరు కూడాను సాక్ష్యాధారాలు కావచ్చు, ఆ యొక్క చిట్ ఫండ్ బాధితులందరికీ కూడాను మద్దతు ఇవ్వాలి. ఇక్కడ సమస్య బాధితులా కాదా అన్నది కాదు మిత్రమా. ఇక్కడ సమస్య అన్ని వేల కోట్ల రూపాయలు అట్లా వసూలు చేయొచ్చా, చేయకూడదని 45S చెప్తా ఉంది రిజర్వ్ బ్యాంక్ యాక్టు. దానికి విరుద్ధంగా చేయటం ద్వారా చేసిన వాళ్ళ మీద శిక్షలు ఉంటాయి. మరి ఆ శిక్షల కారణం, ఆ శిక్షల రూలు ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కానండి, రామోజీరావు గారి సంస్థల వారికి వర్తించదా అనేది ప్రధానం. ఇప్పుడు నేరం జరిగినట్లుగా ఆల్మోస్ట్ RBI రిపోర్ట్ చెప్తా ఉంది. దాని మీద స్పందించాల్సిన బాధ్యత ఎవరిది? చంద్రబాబు గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఆర్థిక చంద్రబాబు గారు ఈ ఆర్థిక నేరాన్ని సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా, కనీసం స్పందిస్తారా అన్నదే ప్రశ్న. ఫైనల్గా ఒక మాటలో చెప్పండి శివశంకర్.
ఓ పక్క అరాచకాలు జరుగుతుంటే ఆయన నేరం చేయాలంటే భయపడాలని చెబుతున్నాడంట చంద్రబాబు గారు. అది ఈనాడు వాళ్ళు పటం కట్టి వేసుకున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే అరాచకాలను ప్రశ్నించడానికి భయపడాలి. ఆయన మనసులో మాట ఏంటంటే అరాచకాలు ప్రశ్నించేవాళ్ళు భయపడాలి. ఎవరైనా కూడా మమ్మల్ని తప్పులు పట్టిన భయపడాలి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సైడ్ కన్నెత్తి చూడాలంటే భయపడాలి, మా వాళ్ళు చేసుకోవచ్చు విచ్చలవిడిగా, ఎవరు కూడా చేయకూడదు అనే ఉద్దేశం ఉన్నట్టుంది. లేకపోతే 36 హత్యలు జరిగితే నిన్ననే మీరు అన్నాడు తాడిపత్రిలో అడ్డగోలుగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అదే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఊర్లోకి వస్తే విదలగొట్టి కార్లు దహనం చేస్తే ఇంతవరకు దాని గురించి నేను మాట్లాడినారా? నిజంగా మీరు ఆ యొక్క ప్రతినిధి స్థానంలో ఉంటే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. అక్కడ జరిగినటువంటి వాళ్ళని నేను ఆదేశాలు ఇచ్చింటే మీరు కూడా ఈ రోజు చర్చలనే మొదలు పెట్టడంలోనే చంద్రబాబు గారు పారదర్శకంగా ఉన్నారని మీరే మొచ్చుకునే వాళ్ళు, మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. రైట్.